హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో విశ్వ బ్రాహ్మణ స్వర్ణకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వ బ్రాహ్మణ స్వర్ణకారుల సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఈటెల తెలిపారు. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. జాతి స్వర్ణకారుల జాతి, మానవునికి ఆహారం అందించే విషయంలో పరికరాలు అందించిన జాతి కూడా స్వర్ణకార జాతి. అలాంటి విశ్వకర్మకు జన్మనిచ్చినటువంటి ఈ గడ్డ మీద ఇవాళ అనేక రకాల టెక్నాలజీని అందించినటువంటి ఈ జాతి ఇలా ఆకలితో అలమటించి కుటుంబాల ఆత్మహత్య చేసుకునే సందర్భాన్ని చూసినాం. నా దేశీ రాష్ట్రంలో ఇవాళ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, ఇతర ఆత్మహత్యలు జరిగినాయి, కానీ స్వర్ణకారుల ఆత్మహత్యలు ఒక ఇంటి యజమానితో అది అంతం కాలే, ఒక కుటుంబమే చనిపోయిన సందర్భాలు చూసినాం. ఇవాళ అలాంటి స్వర్ణకార జాతికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇలా విశ్వకర్మ స్కీమ్ ఏదైతే పెట్టిండో అది సంపూర్ణంగా అమలు కావడంలో ఎక్కడైతే కొన్ని లోపాలు ఉన్నాయో, ఇక్కడ మేము ఈ రోజు గడ్డెనారం స్వర్ణకార సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది కాబట్టి మా అనంతాచారి గారు కానీ, మా గోవర్ధనాచారి గారు, మా రవిచారి గారు, మిగతా పాలక మండలి డెఫినెట్గా ఆ స్కీములో ఉన్న లోటుపాట్లను సరిచేసి ఇలా వీళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకు వేధింపులు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ దొంగతనం జరిగినా కూడా తీసుకుపోవాలి అంటే వితౌట్ ఎంక్వైరీ వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళని తీసుకుపోవడే ఉంటుంది. వాడికి ఒకవేళ కోపం ఉండి చెప్పినా, వాడికి దెబ్బల బాధకు తట్టుకోలేక చెప్పినా కూడా వీళ్ళు విక్టిమే అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు అట్లాంటి అంటే అక్రమంగా అరెస్ట్ కాబట్టి అక్రమంగా రికవరీ అయినటువంటి సందర్భంలో వాళ్ళకు రూపాయి లేక సూసైడ్ చేసుకునే సందర్భాలు కాబట్టి దీంట్లో మమ్మల్ని వేధింపు